నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న కేవీకే స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ క్యాంప్, అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం రిబ్బన్ కటింగ్ చేసి క్యాంపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారని, ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. హెల్తీగా హ్యాపీగా ఉండాలంట. అందరూ బాగా చదువుకొని మంచి క్రీడలు ఆడి అమ్మను సంతోషపడేదిగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని చేయాలి. వివేకానంద చెప్పాడు. వివేకానంద ఏ సమాజంలో అయితే, ఏ దేశంలో అయితే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారో ఆ దేశం, ఆ సమాజం బాగుపడుతుంది. అంటే ఊరు ఏమంటే నిజంగా అమెరికా చాలా గొప్ప దేశం అనుకుంటాం కదా. అమెరికా దేశం అక్కడ రాజ్యం చెప్తాం. నిజంగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత హెల్తీగా ఉంటారు. భారతీయులాగా వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇండియన్తో పోల్చుకుని మనందరూ కూడా చాలా హెల్తీగా, క్రమశిక్షణ ఉంటుంది. అందులో క్రమశిక్షణ కావాలి, హెల్తీ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. నేర్చుకునే వాళ్ళకి నేర్చుకుని బాగుపడే ఉద్దేశంతో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ బాషా మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ 207 స్థానాల్లో బీజేపీ గెలవడం చాలా గొప్ప విషయమని, ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తి అయిందన్నారు. మోడీ చూపిన చొరవ ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టం చేశారని, పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందని, ఇప్పటి వరకు మమతా ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం బీజేపీ పనిచేస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఏపీలో కూడా మైనార్టీలు బీజేపీకి దగ్గర అవుతాయన్నారు. ఈరోజు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు భారత మాత యొక్క దాస్య సంఖ్యలు తుంచడానికి, భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛా స్వతంత్రాల కోసము తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి భారత మాత ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని స్మరించుకునే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు భాషాభాయ్ ఉన్నారు. అదేవిధంగా ఇతర ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడంలో, దాంతోపాటు మనందరికీ అల్లూరి సీతారామరాజు గారి గుర్తొచ్చేది ఫస్ట్ మనం చిన్నప్పుడు సినిమా భాగస్వామి. స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన మంచి పనులు, అల్లూరి సీతారామరాజు అనే ఆయన మనందరికీ రోల్ మోడల్. ఆయన స్వాతంత్రానికి తీసుకోవడానికి ఎంతో కృషి చేశారు. ఆయన మాటలు రొదర్ఫోర్డ్ ఇక్కడ కావచ్చు అనే ఆ మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ, ఆయన జీవితం కేవలం స్వాతంత్రం కోసమే పోరాడంలో. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి ప్రెస్ మీట్. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరఫు నుంచి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నా టీం జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళు కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతో మంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ రానున్న రోజుల్లో కూడా మనం చెప్పారు ప్రెస్ మీట్ లో, మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మైనారిటీస్ తప్పకుండా గెలుస్తారంటే కనుక అవకాశం ఉంది. అసెంబ్లీలో కానీ, తర్వాత పార్లమెంట్ లో కానీ, ఇప్పుడు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ, పంచాయతీ ఎలక్షన్ కూడా మైనారిటీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మేము వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీలో మైనారిటీ మోర్చా వింగ్ అనేది ఉండడం మాకు చాలా గర్వకారణం. అందులో ఈ టోపీ భారతీయ జనతా పార్టీ టవల్ వేసుకొని గర్వంగా తిరుగుతున్నాం అంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ భారతదేశ సమాజం. నేను 5 కోట్ల నమాజ్ చదువుతున్నాను, నాకు ఎక్కడ ఇబ్బంది లేదు, మసీద్కి వెళ్తున్నాను. ఒక క్రిస్టియన్ బాయ్ చర్చికి వెళ్తున్నాను, ఒక జైన్ బాయ్ గురుద్వారా వెళ్తున్నాను. ఎక్కడ శాంతి తప్ప అశాంతి ఎక్కడ లేదు. మిగతా దేశాల్లో చూసుకుంటే పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా శాంతి లేదు, అంత అశాంతి జరుగుతుంది. కానీ ఒక భారతదేశంలో మాత్రమే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు స్వేచ్ఛగా ఉన్నాయంటే దానికి కారణం మనకి కాపలా కాస్తున్న మన సైనికులు, మనల్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ స్టేట్ కమిటీకి, ముఖ్యంగా శ్రీ పివి మాధవ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైతులు పండించిన వరి ధాన్యం పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సక్రమంగా కొనుగోలు చేయాలని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దతు ధరపై ఆయన గురువారం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు పేరుతో మిల్లర్లు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యానికే కేజీలు కటింగ్ విధిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్న సంచులు, హమాలీలు వంటి సౌకర్యాలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి, రైతుల బాధలు గమనించి, ఎప్పటికైనా ఉన్న మరి సరుకు ఏదైతే ఉందో రైతాంగం దగ్గర ఇంకా ఉన్న వడ్లు, ఆ వడ్లనైనా సరే ఆ ధాన్యాన్ని సరైన రేటుకి, మద్దతు ధరకి ఏదైతే మీరు ప్రకటించారో 1792 రూపాయలు కొనాలని, అలానే 10 వంగడం ఉంది విత్తనం, అది వేసిన రైతులు ఎవరి దగ్గర కూడా సరిగ్గా కొనట్ల. అదేమంటే నోక అవుతుందని చెప్పి అంటున్నారు. మీరు తేమ శాతం చూసుకుంటున్నారు, మళ్ళీ అయినా నోక వస్తుందని చెప్పి మళ్ళీ తేమ శాతం 17% కరెక్ట్గా చూసుకుంటున్నారు. అది కరెక్ట్గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నోక శాతం పెరుగుతుందని చెప్పి కటింగులు పెట్టి ఈ విధంగా మరి కొన్ని 10 విత్తనం మీరు ప్రభుత్వమే ఇచ్చిన దాన్ని విత్తనాన్ని మరి ఈ క్రాప్ చేశారు. ఆ విత్తనం ఈ క్రాప్ నమోదయ్యి ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత మేము కొనము ఈ 10 అని చెప్పి ఇంకొక విత్తనం కూడా ఉంది, ఆ విత్తనాన్ని కూడా కొనమని చెప్పి ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ, ఇప్పటికైనా సరళీకృత విధానాలతోనే రైతు పండించిన ప్రతి ధాన్యం కిందను కూడా ప్రతి కింటా కూడా ఆఖరి రైతు వరకు కూడా మద్దతు ధర కొనాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే మొక్కజొన్న కొనుగోలు. భారత జాతి గర్వించదగ్గ మహానేత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి కాదు, యావత్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాతని, అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి దేశంలోని అన్ని వర్గాల సమానత్వం కోసం ఆయన శ్రమించారని కొనియాడారు.
మరి ఒక అతిథి తదుపరి సన్మానానికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నందిమాల చిట్టి రాజ్యం గారు, రిటైర్డ్ టీచర్. వారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.